స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ఉపమాన రీతిగా మీతో వాక్యాన్ని గురించిన అవగాహన కొరకు ఒక చిన్న మాట చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినాలి. మీ అందరికీ పరిచయమైన మాట చెప్తా. మీరందరూ ఈరోజు భోజనాలు వండారా? ఇంట్లో వంట వండారా? ప్రతిరోజు వంట వండుతారు కదా. మీరు వంట వండేటప్పుడు చేసే పనిని నేను ఒక చిన్న ఉపమానంగా చెప్తాను. వాక్యానికి పోల్చి చెప్పాలనుకుంటున్నాను. బియ్యంలో ఉన్న రాళ్ళు ఏరి వండుతారా, ఏరకుండా వండుతారా? ఏరుతారు కదా. ఒడ్డు గింజలు ఉంటే ఏరుతారు కదా. వంట వండేటప్పుడు చక్కగా కుటుంబంలో అందరూ తినడానికి ఇష్టంగా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకొని వండుతారు. వంకాయలు వేసేటప్పుడు పుచ్చులు ఏమో చూసి తీసేస్తారా, వేసేస్తారా? చెప్పండి. ఏంది నవ్వతలేదు ఎవరు? చెప్పడం దేవుని పంపుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే కుటుంబం అంతా మంచిగా శ్రేష్టంగా తినడానికి, వాటి వల్ల మంచి బలం రావడానికి, అంతే కదా. కనుక పునరుద్ధాన దినము, లేకపోతే దేవుని సన్నిధి, లేకపోతే దేవుని వాక్యము ఆ సమయంలోనికి మనం వచ్చినప్పుడు ప్రభువారు కూడా ఏం చేస్తారంటే అందులో ఉన్న రాళ్ళు, అంటే నీ విశ్వాస జీవితంలో ఉన్న రాళ్ళు, ఒడ్డు గింజలు, పుచ్చులు, ఇంకా ఏదైనా నీకు హానికరమైనవి, లేకపోతే నీ కుటుంబానికి మరి ఆనందాన్ని పోగొట్టే ఏమనుంటే తీసేస్తారు. ఆ కూరకి, ఆ ఆహారానికి హేయమైంది, అంటే అయిష్టమైంది, చేదు ఏమనుంటే తీసేస్తారు. అందుకని ఒక ఆయన ప్రవక్త గారు ఏం చెప్పాడంటే, శిష్యులకు వంట వండమంటే వాడు పోయి తెలియక అని రాయబడింది అక్కడ. ఏమంది? తెలియకనే వెర్రి ద్రాక్ష పండ్ల యొక్క తీగలు తెచ్చుకొచ్చి కూర వంట వండాడంట. ఆ కూర భోజనం వండాడు. అప్పుడు దైవజనుడు కొండలో విషం ఉన్నది అన్నప్పుడు ఆ విషయానికి విరుగుడు దైవజనుడు చూపించాడు. కనుక మరి ఆఖరి సంవత్సరం, ఈ సంవత్సరంలో ఆఖరి దినాల్లో మనం ఉన్నాం, 2024 సంవత్సరంలో. ఇప్పుడు ప్రభువారు మనతో మాట్లాడే మాట కూడా ఏమంటాడంటే ఆశీర్వాదం. నా యొక్క నిర్గమాకాండంలో చదవద్దు, చెప్తాను. నిర్గమాకాండంలో ఒక మాట రాయబడింది. ఏమంటాడంటే నా కోపము నిమిషం మాత్రము, తర్వాత నా దయ ఆయుష్కాలం అంతయు, తర్వాత నా మరి 1000 తరాల వరకు. ఎన్ని తరాలంట? 1000 తరాల వరకు అంట. కాబట్టి 1000 తరాల ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే ఈ తరంలో మనం ఏం చేసి ఉండాలి? ముందు సంపాదించుకుని ఉండాలి. 1000 తరాల ఆశీర్వాదాన్ని నువ్వు పిల్లలకి ఇవ్వాలంటే ఈ తరంలో ఆ ఆశీర్వాదం అంతా కూడా కలిగి ఉండాలి. నీకు లేకుండా నీ పిల్లలకి ఇస్తావా? చెప్పాలి. నీకు లేకుండా మీ పిల్లలకి ఇస్తారా? ఇల్లేదు కదా. అది కలిగి ఉండాలంటే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథం 40 అధ్యాయం 40 వచ్చిన భాగం 29 చదువుకుందాం. యెషయా గ్రంథం మన యొక్క విశ్వాసములో ఉన్న, మన జీవితంలో ఉన్న దేవునికి హేయమైన, మన ఆశీర్వాదానికి అడ్డమైన వాటన్నిటిని కూడా వాక్యపూర్వకంగా మనం ఏం చేస్తారంటే, వాక్యం అనే పాల ద్వారా మనం ఏం చేస్తారంట, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. చాలు 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 చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వంటి తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన సైనిక వందనాలు ప్రభువా. ఈ పునరుద్ధాన దినాన 2024 సంవత్సరంలో ప్రభువా చివరి మాసంలో ఉండగా మేము నాయన తండ్రి నీ సన్నిధిలో నీ ప్రసన్నత కలిగి మేమందరము కూడా ఇప్పటి వరకు నీ దయలో వర్ధిల్లేం ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో నీవు మాతో మాట్లాడదలిసి ఉన్న వర్తమానం ద్వారాగా మేము ఇంకను ప్రభువా మా కుటుంబాలకు దీవెన తీసుకెళ్లే వారిగా, ఆశీర్వాదం తీసుకెళ్లే వారిగా మీరు మాతో మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును మా అందరికీ దయచేయమని నిలబడి దాసుని నిష్ప్రయోజకున్నయ్యా. నన్ను సెలవు చాటును మరుగుపరుచుకొని నిన్ను కనపరుచుకున్నామని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే అక్కడ ఏం రాయబడి చూడండి ఒకసారి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లటం అంటే ఏంటంటే పరుగు పందెంలో సొమ్మసిల్లేవారు అంటారు, పనిచేసి సొమ్మసిల్లేవారు అంటారు, ఏడ్చి సొమ్మసిల్లేవారు అంటారు. సొమ్మసిల్లటం అంటే అనేక రకాలైన విధాలుగా సొమ్మసిల్లటం అనేది ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన సొమ్మసిల్లిపోయాడంట. ఒక రాజు ఏమయ్యాడంటే ఏడ్చి దేవుని సన్నిధిలో ఎంత ఏడ్చినా గానీ, ఎంత కన్నీరు గార్చినా గానీ దేవుని కనికరం అనేది అతని మీద లేక, రెండోది
అతనికి దేవుని దర్శనం లేక, వింటున్నారా, దేవుని దర్శనం అతను కనుగొనడం కోసం ఎంతో ఏడ్చి 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 సమస్యలేను అని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు? నేను సొమ్మసిల్లిపోయా, నేను సొమ్మసిల్లిపోయా. స్వప్నమందు కానీ, స్వరమందు కానీ, ఉరిమినందు కానీ, ప్రవక్తల ద్వారానైనా కానీ ఏ విధము చేత కూడా దేవుని దర్శనం నాకు కలగటల్లా. అందువల్ల నేనేమైపోయానంటే సొమ్మసిల్లిపోయి మరొక మార్గాన్ని ఎంచుకున్నాను అన్నాడు ఆయన. ఏంటంట? మరొక మార్గాన్ని ఎంచుకున్నాను అని అన్నాడు. కాబట్టి మరి మధ్యాహ్న సమయంలో సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉంటే ప్రభు మనతో ఏమన్నాడంటే, సొమ్మసిల్లిపోయిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, బలమిచ్చేవాడు ఆయనే. నీవు ఈ 2024 సంవత్సరంలో అనేకమైన ఆశలు కలిగి, కోరికలు కలిగి, ఆశయాలు కలిగి, ఎంతో నీకు కావలసిన దీవెని కొరకు, సంతోషం కొరకు, సమాధానం కొరకు, నీ కుటుంబంలో ఎంతో దీవెనకరమైన దినాలు చూడటం కొరకు ఎదురు చూస్తుండొచ్చు. కానీ ఒకవేళ ఈ సంవత్సరం, గడిచిన సంవత్సరంలో అలాంటి దినాలు లేక దుఃఖ దినాలు కూడా చూసి ఉండొచ్చు. అవునా? అలా సమస్యలిపోయిన వారు కూడా మన మధ్య ఉన్నారు. కాబట్టి వారితో ప్రభు ఏం చెప్తున్నా అంటే, నీ దుఃఖ దినములు సమాప్తం అయిపోయినాయి. ఏమంట? నీ దుఃఖ దినములు సమాప్తం అయిపోయినాయి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. అయితే నీవు సొమ్మసిల్లిన విధం చూడగా మరి తెలియకే అని రాయబడింది. తెలియకే. ఎలా పౌలు గారు ఏమంటాడంటే, అయ్యా నేను సొమ్మసిల్లిపోయాను పాపంలో బుర్లాడి, కాబట్టి దానివల్ల ఏమంటాడంటే నేను తెలియక ఆ పని చేశాను అన్నాడు. అంటే సంఘానికి ఏం చేశాడంట? తిమోతిలకు రాసిన పత్రికలో 12వ వచనంలో ఏమంటాడంటే, తెలియక పూర్వం నేను హింసకులను, దోషకులను, హానికరుణ్ణి నేను అలాంటి వాడిని తెలియక చేసింది కనుక క్షమించబడింది అంటున్నాడు. కాబట్టి మనము తెలియక మన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటా ఉంటాం, దేవుని సన్నిధిలో కన్నీరు కలుస్తూ ఉంటాం, కానీ సమస్యలిపోతూ ఉంటాం. ఏ విధంగా పొందుకోవాలో తెలియక, అందుకు నేను ఒక మాట చెప్తాను. దేవుని వాక్యములో అన్యులైన వారు పాటించిన విధానాన్ని క్రైస్తవులు పాటించారంట. అన్యులు పాటించిన విధానాన్ని, ఆశీర్వాదం కొరకు, దీవెన కొరకు అన్యులు వేసిన మంత్రాలను క్రైస్తవులు కూడా అలాంటి మంత్రాలు వేశారంట. అన్యులు నడిచిన మార్గంలోనే క్రైస్తవులు కూడా నడిచారంట. నేను ఉదాహరణకి ఒక మంచి భక్తుని, మీ అందరికీ తెలిసిందేలే, చూపిద్దాం అనుకుంటున్నాను. దేవుడు ప్రేరేపణ కొద్దీ నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఒకవేళ అలాంటి ధోరణి మనం కలిగి ఉంటే, దాన్ని మార్చుకుంటే ఇంకా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటామని ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఒక సంఘటన రాయబడింది. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము అధ్యాయం 6 7వ వచనం బాగా చదువుకుందాం. వినండి అమ్మో, వింటున్నారా? నాయకు చూడండి, అందరూ నాయకు చూడండి. బండి కట్టే దేంతో కడతారు? విన్నారా? ఎప్పుడన్నా చూసారా? ఎద్దులతో బండి కడతారంట. ఇక్కడ వీళ్ళు వెరైటీగా కట్టారు. చూడండి, ఈ విధానాన్ని నేర్చుకుందాం మనం. చెప్పమ్మా. మీరు ఒక క్రొత్త బండి చేయించి కాడి మోయని, బాగా వినండి, పాడి ఆవులను రెండింటిని తీసుకొచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుంచి దూరంగా మీ ఇంటికి పోయి కట్టేయండి. ఇప్పుడు చూడండి, ఆయన చెప్తా, ఆ సందర్భం ఏంటో చెప్తాయండి. ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఫిలిస్తీన్ల దగ్గర దేవుని మందస్సు 7 నెలలు ఉందంట. ఎన్ని నెలలు? 7 నెలలు ఉంది. దేవుని మందసాన్ని వాళ్ళు 7 నెలలు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నందుకు కానీ, లేదా వాళ్ళ ప్రాంతంలో ఉంచుకున్నందుకు కానీ వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. వారికి ఆ ఉగ్రతను భరించలేక, ఆ యొక్క దేవుని ఉగ్రతని తట్టుకోలేక, తాళలేక, ఈ ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలని శకుండగాలను పిలిపించారు, సోది చెప్పే వాళ్ళని పిలిపించారు, జాతకాలు చూసే వాళ్ళని పిలిపించి వారు ఏమన్నారంటే, ఇంత భయంకరమైన ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేస్తే తప్పించుకుంటారని చెప్పండి అన్నాడు. వాళ్ళు కొందరు ఏమన్నారంటే, యెహోవా మందసం మన దగ్గర ఉంటాం మనకు ప్రమాదకరం, మనకు మంచిది కాదు. ఈ యెహోవా మందసం అనేది ఉన్న చోట ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మనం ఉన్నాం. మనకున్న దేవతలు, దేవుళ్ళు వేరు కనుక మనం అలవాటైన విధానం వేరు, ఇది ఉండవలసిన చోటు విధానం వేరు. కనుక దీనివల్ల మనకు ఉగ్రత వచ్చిందని మనం అనుకుంటున్నాం. కాబట్టి మనము దీన్ని ఇక్కడ నుంచి పంపించేద్దాం.
అది ఉండవలసిన చోటే పంపించేద్దాం. అప్పుడు దీనివల్ల మనకు కనుక ఉగ్రత వస్తే, ఇది మన పొలిమేర దాటితే మన మీద నుంచి ఉగ్రత అంతా పోయింది, ఈ రోగం అంతా తొలగిపోయింది అని అనుకుంటున్నారు. మంచిది, మంచి ఆలోచన చేశారు. అయితే వాళ్ళు దానికి వారి పొలాలు నాశనం అయిపోయినాయంట. బాగా వినండి, వారి భూమి పంట పాడైపోయిందంట. ఎందుకు పాడైపోయింది? పొలాలు ఎక్కువ ఎందుకు పాడైపోతాయి? ఇప్పుడు బాగా పంటకు వచ్చినాక ఎలుగులు కొరికేస్తా ఉంటాయి, పందికొక్కులు కొరికేస్తా ఉంటాయి. ఇలా కొంత దాని గురించి అక్కడ రాయబడి ఉంది. పందికొక్కులు కొరికేసినాయని అక్కడ వాళ్ళ గురించి రాయబడింది. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే, మనం పందికొక్కులు కొరికేసినాయి కాబట్టి బంగారపు ముద్దలను తీసుకొచ్చి పందికొక్కు రూపం చేసి, చుంచుల రూపం చేసి, ఏవేవి గడ్డలు కలిగి, ఏవేవి రోగాలు కలిగి, ఏవేవి బలహీనతలు కలిగి ఉన్నావో వాటి రూపాలను చేసి బంగారపు ముద్దలతో ఒక పెట్టిలో పెట్టి, మందసం పక్కన పెట్టి, ఆ బండి మీద పెట్టి బయటికి పంపిద్దాం అనుకున్నారు. మంచిది, సంతోషం. సరే, అది ఆ విధానం దేవుడు ఒప్పుకోకపోయినప్పటికీ వారి విశ్వాసాన్ని అట్ట వ్యక్తపరిచారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, వారు ఆ మందసాన్ని ఆ క్రొత్త బండి మీద ఎక్కించి దాన్ని తోలేశారు. ఆ బండి ఆ ఊరి పొలిమేర దాటింది, ఒక చోటకు పోయి ఆగింది. దాన్ని ఇశ్రాయేలు చూశారు. చూసి మందసం మరలా వారు మన దగ్గరికి పంపించేశారని సంతోషపడ్డారు. అక్కడ ఏ ఆవులైతే ఆ బండిని తోలినియో ఆ ఆవును వధించి యెహోవాకి బలర్పించారు. మంచిది, ఇంతవరకు బాగా. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సిన విధానం ఏంటంటే, చేప దేవుని మాట ఉంది. చేప దేవుని మాట విందా లేదా? ఎందుకు కదా? గాడిద దేవుని మాట వింది, ఎద్దులు కూడా దేవుని మాట ఉన్నాయి, ఆవులు కూడా దేవుని మాట ఉన్నాయి. ఎందుకు? ఇక్కడ వాళ్ళు ఏమేమి పని చేశారంటే, ఎద్దుల బండి కట్టారు, ఎద్దులు కట్టకోకుండా ఆవులు కట్టారు. అవి కూడా తొలిసూరు దూడలు అంట. ఈన్ని దూడలు. ఆవు దగ్గర నుంచి దూడలు వేరు చేస్తే ఆవు ఆగిద్దా? ఆగదు కదా, అది సృష్టికి విరుద్ధమే కదా. అయితే వాళ్ళు ఏం చెప్తారు, ఈ దూడల్ని దూరంగా కట్టేయండి. ఈ రెండింటిని ఎప్పుడు ఎంతమంది బండి కట్టిన వాటిని కట్టారు. ఆ విధమైన వారి ఆచారాన్ని వ్యక్తపరిచి, వారి యొక్క మూఢనమ్మకాలను వ్యక్తపరిచి ఆ బండిని ముందుకు పంపించారు. ఏదేమైనప్పటికీ దేవుని మనసు వాటి మీద ఉంది కనుక, సృష్టికర్త మనసు మన మీద ఉందని అవి ఎలా నడిచిందని రాయబడిందంటే, అక్కడ తిన్నగా వెళ్ళవలసిన చోటుకి వెళ్ళినాయి అంట. ఎట్లాగా? తిన్నగా, నిదానంగా, మందసం అటు ఇటు వరక్కోకుండా చాలా జాగ్రత్తగా దేవుడు వాటికి ఆజ్ఞాపించిన ప్రకారం అవి వెళ్ళినాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ మాట గుర్తుపెట్టుకున్న తర్వాత మనము 2 సమూయేలు 6వ అధ్యాయంలోకి వస్తే, బాగా వినండి, 2 సమూయేలు 6వ అధ్యాయానికి వస్తే, ఇక్కడ దేవుని మందసము దావీదు పురంలోనికి తీసుకొచ్చుకోవడానికి దావీదు ఏం చేశారంట, ఆయన కూడా క్రొత్త ఎద్దుల బండి ఒకటి తయారు చేశాడని రాయబడింది. వాక్యాన్ని ముగిస్తున్నాను, 2 మాటలు చెప్తాను వినండి అందరినాయంక. దావీదు ఏం చేశాడు? క్రొత్త ఎద్దుల బండి కట్టించి మందసం ఉన్న చోటు నుంచి దావీదు పురంలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఇది ఆశీర్వాదాన్ని కోల్పోయే విధానం. ఆశ ఉంది, మంచిది, అర్హత ఉంది, బాగా వినాలి ఆయన. దేవుడు నిన్ను 2024 సంవత్సరంలో దేవుడు నీకు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి నీకు ఆశ ఉంది, నీవు అర్హత కలిగి ఉన్నావు. అన్నారా? అర్హత కలిగి ఉన్నావు. దావీదు పురంలోనికి మందసాన్ని తీసుకురావడానికి అర్హత కలిగినోడా కాదా? ఆశ కలిగినోడా కాదా? అయినప్పటికీ విధానం తెలియలా. ఏంటంట? విధానం తెలియలా. దేవుని సన్నిధిలో అర్పణ ఏ విధంగా అర్పించాలో ఆ విధానం తెలియలా. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని ఏ విధంగా పొందుకోవాలో ఆ విధానం తెలియలా. ఆశ ఉండొచ్చు, అర్హత ఉండొచ్చు, కానీ దాన్ని విధానం తెలుసుకునే వారిగా ఉండాలి. భక్తి జీవితంలో మంచి సాక్ష్యం పొందిన, మంచి విశ్వాసం కలిగిన వారమై, మంచి పోరాటం కలిగిన వారమై ఉండొచ్చు, కానీ వాటితో పాటు మంచి జ్ఞానం కలిగి ఉండాలంట. ఎలా అంట? జ్ఞానం కలిగి ఉండాలి. అందుకని ఏమన్నా అంటే, తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపుతున్నాను, పావుల వల్ల ఏం చేయమన్నారు? వివేకం ఉండాలంట, పావుల వల్లే నిష్కపటం ఉండాలంట. అందుకని ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి కారణం ఏంటంటే, దావీదు దేవుని హృదయానుసారుడు అంట. చెప్పండి, హృదయానుసారుడు. కానీ దావీదు చేసిన పని వలన ఒక మనిషి ప్రాణం పోయింది, ఖచ్చితంగా ప్రాణం పోయింది. అతను చేయి వేసిన విధం కూడా మంచిదే. మందసం ఒరిగి కింద పడితేమన్న ఉద్దేశంతో గబిక చేయి వేశాడు ఉజియా, కానీ అక్కడ మరణం సంభవించింది. దాన్ని తాకూడదు కనుక తాకాడు. కాబట్టి మరి ఎప్పుడైతే తాను ఆ మరణాన్ని చూశాడో దావీదు భయపడి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఓబేదెదోము ఇంటికాడ. ఇదంతా మనకు తెలిసిందే. ఆశీర్వాదం ఎప్పుడొచ్చిందయ్యా అంటే, మరలా తిరిగి దేవుని యొక్క మందసం యొక్క విలువ, దేవుని మందసాన్ని ఏ విధంగా మన పితరులు తీసుకొచ్చారు, ఆ
ఆ పితరులు నడిచిన విధానం తెలుసుకున్న తర్వాత ఆ విధానాన్ని నేర్చుకొని, పూర్వం దేవుడు తన ప్రజలకి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేయడానికి ఆ మనస్సు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉందో ఆ మనసాన్ని మోయివారు ప్రత్యేకతలు బట్టి తీసుకొచ్చారా? చెప్పండి. కాహాతీ వంశస్థులు ఏంటంట? కాహాతీయులు. ఇశ్రాయేలీల్లో కొన్ని తెగల వారు ఉన్నారు, 12 గోత్రాల వారు ఉన్నారు. 12 గోత్రాల వారు లేవీల్లో మరి కాహాతీ వంశస్థులు ఉన్నారు. ఎవరు మోస్తారంట ఆ మందసాన్ని? కాహాతీయులు మోయటానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. వారు మాత్రమే దాన్ని ముట్టుకోవడానికి, అది కూడా సంవత్సరానికి ఒకసారి. చెప్పండి. అతి పరిశుద్ధ స్థలంలోనికి పోవచ్చు. ఎవరు పోవాలి? లేవి అంటే యాజకులే పోవాలి. వారు కూడా పోయిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మన క్రొత్త నిబంధనలో చూస్తే జకర్యా వంతు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, నడుముకు తాడు కట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? మందసం దగ్గరికి వెళ్ళాడు. అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. మీకు బాగా చెప్పాలంటే గర్భగుడి ఉంటుంది. గర్భగుడిలోకి అందరూ పోతారా? పూజారి ఒకడే పోతాడు. అది కూడా ప్రధాన అర్చకుడు మాత్రమే పోతాడు. ఎవరు పడతారు పూజ, అందరూ పూజారు. గుడిలో చాలా మంది పూజారులు ఉంటారు, కానీ అందరూ పోయి అర్చకం చేయగలరా? ఆ పూజ చేయలేరు. ప్రధాన అర్చకుడు చేయాలి. అదే విధానం ఈ యొక్క ప్రభు యొక్క మార్గంలో కూడా ఉంది కనుక ఆ మార్గంలో జకర్యా పోయేటప్పుడు తాడు కట్టుకునేటంటే ఎందుకో తెలుసా? ఏదైనా ఒకవేళ ఇతరులు అవిధేయత ఉంటే, బాగా వినండి, ఇతరులో ఏదైనా అవిధేయత ఉంటే ఆ మందసం దగ్గరికి పోయినాక అతను చనిపోతాడు. అతను దేహాన్ని తీసుకురావడానికి కూడా మనం అడుగు పెట్టే అవకాశం. అది దేవుని యొక్క పరిశుద్ధ స్థలం అంటే. అతను అక్కడికి ఎందుకు పోతున్నాడు? ఆశీర్వాదం తేటానికి వెళ్తున్నాడు. తన ప్రజలకు అతను వంతు వచ్చింది. ఆ ప్రజలందరి కొరకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. ఆ ప్రజలందరికీ కావలసిన ఆశీర్వాదం అడగడానికి వెళ్తున్నాడు. బలులు అర్పించడానికి వెళ్తున్నాడు. నైవేద్యములు అర్పించడానికి వెళ్తున్నాడు. కానీ ఎలా వెళ్ళాలంట? ఆశీర్వాదం నీకు కావాలి, కానీ ఎలా చేయాలంట ప్రార్థన? ఒక నియమ ప్రకారం చెయ్యాలి. నియమ నిబంధనలు కలిగి మనం నడుచుకుంటే మనకి ఆశీర్వాదం రాక మానదు. ఎందుకంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అయినప్పటికీ కూడా దేవుని మందసాన్ని తీసుకోవడానికి, ముట్టడానికి అధికారం లేదు. అది ఆ క్రమం వెరగల. కాబట్టి మనము ఈ 2024 సంవత్సరాన్ని దాటుతున్నాము. మన ముందు కొన్ని దినాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు నీకు కావలసిన ఆశీర్వాదం, నీవు పొందవలసిన సంతోషము, సమాధానము అదంతా కూడా నువ్వు అనుభవించకపోవటానికి నీకు అర్హత లేక కాదు. అన్నారా? మనకేం అర్హత లేక కాదు. ఆశీర్వాదం అంటే డబ్బా? చెప్పండి. డబ్బు కాదు కదా. ఎండి బంగారాలా? కాదు కాదు. నీవు నీ కుటుంబం సంతోషంగా, సమాధానంగా, అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా, దీవునికరంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, భౌతికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నువ్వు ఏ రంగంలో ఉన్నావో ఆ రంగాల్లో నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం నెమ్మదిగా ఉంటావు. అది కదా ఆశీర్వాదం. దేవుణ్ణి కలిగి ఉంటాం కదా ఆశీర్వాదం. అదేనా? అలాంటి ఆశీర్వాదం నువ్వు అనుభవించకపోవడానికి కారణం ఏంటంటే నీకు నియమాలను నువ్వు పాటిట్లా, ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించట్లా. అంతా తెలుసు, కానీ ఆచరణలో పెట్టడం అనేది లేదు. అందుకని దేవుని వాక్యం ఈ మధ్యాహ్న సమయంలో చివరి మాటగా, అంటే ఈ 2024 సంవత్సరంలో మరి మరొక పునరుత్థాన దినమే ఉంది కనుక మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు పొందుకోవలసిన అనేకమైన దీవెనలు, అనేకమైన సంతోషాలు నీ పొందుకోకపోవడానికి అడ్డంగా ఉంది ఏంటంటే, మన పితరులు ఉన్నారే. దావీదు దగ్గరికి వెళ్ళి ఒక అతను అన్నాడంటే, దావీదుకు ఆలోచన వచ్చింది. దావీదు కూడా ఏం కలిగి ఉన్నాడంటే, మూలవాక్యం ఏం చెప్తుంది? సొమ్మసిల్లిపోయాడు. విన్నారా? సొమ్మసిల్లిపోయాడు, నిద్రపడతలా. నేను దావీదు నా పురంలోనికి, ఈ ప్రాంతం అంతా కూడా ఆశీర్వదించబడాలంటే మందసాన్ని దావీదు పురంలోనికి తీసుకురావాలి అని నేను నిశ్చయించుకున్నానే. నా ప్రయత్నం ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. నా ప్రయత్నాన్ని నేను ఆపేశా. ఎట్లా కొనసాగించాలా? ఏ దీవెన అయితే నేను అనుభవించాలనుకున్నానో, నా పితరులు ఏ సంతోషాన్ని, ఏ సమాధానాన్ని పొందుకున్నారు, ఆ మనస్సు ఉన్న చోట ఎలాగ దీవెనకరంగా బ్రతికారు, అలాంటి దీవెనకరమైన స్థితి నేను ఎందుకు చూడలేకపోతున్నాను? తన జీవితంలో సొమ్మసిల్లిపోయాడంట ఆలోచన కలిగి. ఇక లాభం లేదు. అసలు ఆ పితరుల జీవితాన్ని బైబిల్లో చెప్తుంది కదా, ఎందుకు వారి పేర్లు, వారి యొక్క విధానము, వారి పడక, వారి నడక, వారి యొక్క వైఖరి అంతా ఇక్కడ ఎందుకు రాశారంటే, ఇది కథల పుస్తకమా? చెప్పండి. కథల పుస్తకమా? కాదు కాదు. మరి పెళ్ళి అయినాక ఒక పిల్ల అత్తారింటికి పోయినాక ఒక విషయం జరుగుతుంది. ఏమంటారంటే, చక్కగా ఆ అమ్మాయి మంచి వంట వండింది అనుకో, మా కోళ్ళ బంగారం మంచి కూర వండింది, భలే చూసుకుంటుంది, పొద్దున్న లెగుస్తుంది, పని చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది, వాళ్ళ అమ్మ నాన్న ఎలా పెంచారు అని అంటారు. చెప్పండి, అంటారంటారా? అదే పోయిన చోట 10 ఇంటి దాకా లేకపోతే
లేకపోగా ఏంది లేకలేదంటే మా అమ్మ నాకు మంచం మీదకి తీసుకొచ్చింది ఏంటంట 10ంటికి బెడ్ కాఫీ ఇచ్చింది, 11ంటికి టిఫిన్ ఇచ్చింది, ఇలాంటివి చెప్పావు అనుకో మంచి పేరు తల్లి అనుకో వచ్చిందా? ఎప్పుడు వచ్చిందా రాదా? ఆమె సంతోషంగా ఉంటుందా? ఆమె సంతోషంగా ఉండదు. వారిద్దరు దంపతులిద్దరూ ఆనందంగా ఉండరు. లేకపోతే అత్తగారింటి కాడ తన అంటే ఇల్లు కాదు ఆ ఇల్లేనిక ఆ ఇంట్లో నీకంటూ స్వేచ్ఛ ఉండదు. అట్లాగే మనము దేవుడి సన్నిధికి వచ్చినాక దేవుడు కూడా నీకు నేర్పుతాడు. ఏంటది? ఆశీర్వాదాన్ని పొందుకునే విధానం వాక్యం ద్వారాగా దైవజనం ద్వారాగా నేర్పుతాడు. ఇక్కడ ఈయన ఏమన్నాడంటే నేను స్వప్నం ద్వారానైనా స్వరం ద్వారానైనా ఉరుమి ద్వారానైనా ప్రవక్త ద్వారానైనా ఎలాంటి ప్రత్యక్షత నేను పొందలేకపోతున్నాను, నేను విసిగిపోయాను, వేసారిపోయాను, సమస్యలిపోయానని చెప్తున్నాడు. అవునా? సమస్యలిపోయాడంట. సమస్యలిపోయి కర్ణపజాతిని ఆశ్రయించాడంట. కర్ణపజాతిని ఆశ్రయించాడు. అప్పుడు అన్నాడు దేవుడు నీకు పలుమార్లు అనేక విధాలుగా చెప్పి 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 ఇసిగిపోయాడు. ఆయన కూడా నువ్వు నేర్చుకోవట్లేదు, నేనేం చేసేది అర్థమవుతా? అమ్మ ఒక్క స్పూన్ అయ్యమ్మా. ఇప్పుడు యూట్యూబ్లో వంటలు కూడా పెడుతున్నారు చక్కగా కదా, ఇది ఇంత స్పూను చిటికడో 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 ఏదో చెప్తా ఉంటారు. అవన్నీ ఎన్నిసార్లు అయినా కానీ ఇంత దేశం అనుకో తింటారా? తినరు. అట్లాగే సౌలు జీవితంలో కూడా సౌలు రాజు జీవితంలో కూడా అతన్ని గాడిదలు కాసుకునే వాడిని తీసుకొచ్చి దేవుడు అభిషేకించి 12 గోత్రాల వారికి రాజులు చేసి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా అతను మారిస్తే తన జీవితంలో ఆ పాత స్వభావం పోక దేవుని ఆశీర్వాదం అనుభవించడానికి అర్హుడు. ఇశ్రాయేలులకు రాజుగా ఉండడానికి ఎవరి మీద యుద్ధానికి వెళ్ళినా కానీ విజయాన్ని ఇచ్చేవాడు ఎవరు? సౌలా. చెప్పండి. విజయాన్ని అనుగ్రహించేవాడు ఎవరు? యెహోవా అనుగ్రహిస్తాడు. యుద్ధం యెహోవాదని దావీదు చెప్పాడు. మన పెద్దలందరూ కూడా ఏం చెప్పారంటే యుద్ధం యెహోవాదే, నన్ను ఆశీర్వదించేవాడు ఆయనే, నీకు జయమిచ్చేవాడు ఆయనే, నీకు కావలసిన అన్ని ఇచ్చేవాడు ఆయనే. కానీ అవన్నీ పొందుకోవడానికి నువ్వేం చేయాలంట? మెలకువలు కలిగి ఉండాలి, విశ్వాస మెలకువలు కలిగి ఉండాలి, ఆశీర్వాద మెలకువలు కలిగి ఉండాలి. అందుకని నీ మధ్యాహ్న సమయంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీ జీవితంలో నీ కుటుంబంలో శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమ ఏదైతే దేవుడు మరి ఆత్మఫలాలుగా దేవుడు చెప్పాడు, ఆత్మఫలాలు నీవును నీ కుటుంబం కలిగి ఉంటే, లేదా నీవు కలిగి ఉన్న ఆత్మఫలాలు నీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటాయి. చెప్పండమ్మా. మా ఇంటి ముందు జాన్ చెట్టు ఉంది. మా ఇంట్లో పిల్లలందరూ కోసుకుంటారు, కాయలు కాస్తున్నాయి కాబట్టి. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా కోసుకుంటారు. నీవు గనక ఆత్మఫలాలు కలిగి ఆ ప్రేమ, సమాధానము, సాత్వికం, మంచితనం, ఆశ, నిగ్రహం, ఇంకా అవన్నీ మీకు బాగా తెలుసు, పాఠాలు చెప్పినట్టు చెప్తారు కదా. కాబట్టి అవన్నీ నువ్వు కలిగి ఉన్నావు అనుకో, నీ కుటుంబంలో అవన్నీ ఎవరికి ఏది కొద్దుగా ఉంటే ప్రేమ కొద్దుగా ఉంది నీ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు పొందుకుంటారు, వారు కూడా ప్రేమ కలిగి ఉంటారు. ఇంకా దేవుని పట్ల మరి ఆసక్తి నీవు కలిగి ఉంటే వాళ్ళు కలిగి ఉంటారు. ఓ పాషి గారు పద్దాకల మైక్ తీసుకొని నన్ను దేవుడు చాలా ఆశీర్వదించాడు, దీవించాడు, నాకు నెలకు ₹1,00,000 కారుకులు వస్తాయి, నాకు ₹1,00,000 దశమ భాగం వస్తుందని చెప్తానంట. పదే అడక్క ముందు అడిగినా ఏం చెప్పినా కానీ ఏ ప్రార్థన అది చెప్తానంట. కొన్ని ఆటకు అప్పులు పోలేడంట. ఎందుకయ్యవయ్యా ఇంకో తోటి సహోదరుడు అడిగితే నేను వాళ్ళు అడగపోయినా లేచిన కాండి నేను అదే చెప్పాను, ఇక లాభం లేదు, పాస్టర్ గారికి బాగా ఉంది కాబట్టి మనం తీసుకురావడానికి వీల్లేదు, మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు కానుకలు ఇవ్వటం మర్చిపోయారంట. అర్థమవుతుందా? ఆ దేవుని కానుకేయటం, దశంభాగాలు ఇవ్వటం, ఇలాగ అన్ని కూడా దేవునికి సంబంధించిన దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో దాంట్లో ఉన్న ఒక వంతు దేవునికి ఇవ్వడానికి వారికి మనసు రాలా. ఎందుకు బట్టి పాస్టర్ గారు చెప్పే మాట ఈని అదొకటే వినపడుతున్నారు, ఈని ఇక అవసరం లేదు లేదా ఆయన బాగా బ్రహ్మాండంగా ఉందనుకున్నారంట. ఈయనతో పాటు ఎవరెవరు బాకీలు అయ్యారు చెప్పండి, మీకు బాగా తెలుసు. చెప్పండి. కుటుంబం మొత్తం కాదు, సంఘం మొత్తం బాకీలు అయ్యారు. దేవుడికి ఇస్తేనే కదా దేవుడు మీకు ఇచ్చేది. అర్థమవుతుందా? అంటే నా సంగతి నేను చెప్తలేదులే, ఒకవేళ అది కూడా అయి ఉండొచ్చు. నీవు ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవుడికి ఇవ్వాలి, అది కానుకైనా, నీ హృదయమైనా, నీ సమయమైనా. అర్థమవుతుందా? అప్పుడు దావీదు ఏం చేశానంటే నేను ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే నా పితరుల యొక్క ఆ నడత నేను గ్రహించలేకపోయాను. నా పితరులు ఈ మందసాన్ని మోయినప్పుడు సముద్రంలో చీల్ని అంటే, నదులు చీల్ని అంటే, పర్వతాలు ఉనికిపోయినాయి అంటే, మరి అన్ని అంత మార్గాన్ని సరళం చేసిన మందస్సం నేను తెచ్చుకోలేకపోయినంటే కారణం ఏంటంటే దాని విధానాన్ని నేను ఎరగలేదు. ఆ దేవుడు చెప్పిన పూర్వీకుల యొక్క ఆ ప్రవర్తన నేను అనుసరించలేదు అని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే తెలుసుకున్నాడో వెంటనే ఏం చేశానంట, కహాతీయులు యాజకులు పిలిపించాడు.
ఆయన ఏ విధంగా మందసాన్ని తీసుకురావాలో ఆ విధంగా తీసుకురావడానికి ముందుకు బయలుదేరాడు. అంతకుముందు ఎలా బయలుదేరాడు? మంది మార్పులంతా బయలుదేరాడు. ఎట్లాట మంది మార్పులంతా అన్ని సిద్ధం చేసుకొని బయలుదేరాడు. అట్ట కాదు నాయన, నీ మంది మాకొద్దు, నీ మార్పలం మాకొద్దు. ఏం కావాలి? దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నేను నువ్వు పక్కన పెట్టేసి, నీకున్న స్థాయిని పక్కన పెట్టి, అన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధికి ధీరుడిగా వస్తే. చక్కని పాట ఒకటి ఉంది, మౌ తీసుకుని చక్కగా ఒక పాట పాడుకుందాం. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, జగం ఎరిగినోడు, హృదయాన్ని ఎరిగినోడు, ఆలోచనలు ఎరిగినోడు, తలంపులు ఎరిగినోడు కదా. చెప్పండి, తలంపులు ఎరిగినోడు. కనుక సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయన. ఎప్పుడైతే దేవుని యొక్క ఆ నియమ నిబంధనలు ఎరిగి తాను నడవటం, దేవుని యొక్క కట్టడల ప్రకారం, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం, దేవుని వాక్య ప్రకారం, దేవుని వాక్యం అనే వెలుగులో నడవటం ప్రారంభించాడో, తన అడుగులు జారకుండా సరి చేసుకున్నాడో, అప్పుడు ఆశీర్వాదాన్ని చూశాడు, అప్పుడు నెమ్మదిని చూశాడు, అప్పుడు సంతోషాన్ని చూశాడు. కాబట్టి మన జీవితంలో మనము మన దుఃఖ దినాలు, మన నిట్టూర్పులన్నీ కూడా మాయమైపోవాలంటే మనం ఏం చేయాలంటే, మన పూర్వీకుల జీవితాన్ని, మన పూర్వీకులు దేవుని యొక్క కట్టడలు, నియమాలు, నిబంధనలు ఎరిగి దేవునికి ఏ విధంగా సాక్షులుగా ఉన్నారు, దేవునికి ఏ విధంగా మహిమకరంగా జీవించారు, వారి జీవితాన్ని దేవుడు మనకి మరి శాపలేక పరిచి తేటగా వారి జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని కూడా బైబిల్ గ్రంథంలో రాశాడు. ఎందుకు రాశాడంటే, మీరు ఈ విధంగా ఉంటే ఆశ్రయించబడతారు, ఈ విధంగా ఉంటే దీవించబడరు, మరి వేసారిపోతారు, విసిగి సొమ్మసిల్లిపోతారు. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. బలము కలిగి ఉండాలంటే ఈ మార్గంలో నడవమని కొంతమందిని మనకు మార్గదర్శకులుగా ఉండటం కొరకు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఈ మధ్యాహ్న సమయంలో మనం ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మరి అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దీవెనలు మనం పోగొట్టుకుని ఉండొచ్చు. కానీ పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే, నీవే. దేవుడు ఏమన్నా నీకు ఏదైనా నీకు చేయకూర చేయడానికి ఆయన ఏమన్నా చేయకూరసా? నీకు ఈకపోవడానికి ఆయన ఏమన్నా స్వార్థపరుడా? దేవుడు ఏమన్నాడంటే, భక్తులు పూర్వీకులు ఏమన్నారంటే, మన దేవుణ్ణి మహింపరిచిన వాడు, కనపరిచిన వారు, యూదులని క్రీస్తుని ఏ భేదము లేదు, ఒకే ప్రభు, అందరికి ప్రభు అంటే దానికి ప్రార్థన చేయవారి ఇలా కృపచూపుడు. ఆయన ఏమైనాడంట? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఐశ్వర్యవంతుడు. నువ్వు 10 ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఒకటే నేను పాటిస్తాను, కర్మయాన్ని వదిలిపెడతాను, ఈ ఒకటి మాత్రం నేను పుట్టిన కాడి నుంచి తప్పిపోను అంటే కుదురుతా? 6 సబ్జెక్టులు ఉంటాయి, 6 సబ్జెక్టులు పాస్ అయితేనే కుదరదు. లేకపోతే మరలా రాయాలి, సంవత్సరాలు రాయాలి. కాబట్టి మరి ఈ పునరుద్ధార దినాన ప్రేమతో నన్ను బలపరిచిన దాన్ని బట్టి మీతో నేను మాట్లాడుతున్నాను. ప్రభు మాటగా మీరు తీసుకొని మీ యొక్క సంతోషం, మీ యొక్క సమాధానం, మీ యొక్క మరి ఆ ఆశీర్వాదము దీవెన పోవటానికి కారణం, మరి దావీదుకు లేక అర్హత కలిగి ఉండి కూడా, ఆశ కలిగి ఉండి కూడా మరి పొందలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన నియమాలను ఎరిగి నడవకపోవటమే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. మందసాన్ని తీసుకురావడానికి దేవుణ్ణి అడగల అన్నారా? మొదటిసారి దేవుణ్ణి అడిగాడా? తన ఇష్టానుసారంగా బయలుదేరాడు. మంచిదే, అర్హత కలిగి ఉండవు, మంచిదే. కానీ దేవుణ్ణి అడిగి దేవుని వాక్య ప్రకారం నడిస్తే ఇంకా మంచిదే. మరంట ఒక ఆయన అన్నాడంట, దేవుడు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ఒక్కరోజు కూడా నాతో మాట్లాడలేదు అన్నాడంట. విన్నారా? ఒక్కరోజు కూడా మాట్లాడలేదంట. వారం కూడుకున్నప్పుడల్లా
వాక్యం ద్వారా మాట్లాడేది ఎవరు? యోహానా. చెప్పండి, యోహానా కాదు కాదు, ఇది దేవుని మాట. యెషయా దగ్గరికి వెళ్ళి, యెషయా నువ్వు వెళ్ళి హిజ్కియాకి మాట చెప్పాడంట. అది ఎవరి మాట? దేవుని మాట. హిజ్కియా దగ్గరికి వెళ్ళినాక, హిజ్కియా నీవు మరణం అవుతున్నావు కనుక నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని చెప్పాడు. అది ఎవరి మాటగా స్వీకరించాడు? దేవుని మాటగానే స్వీకరించాడు. మరలా యెషయా ఏమనంటే, యెషయా నువ్వు ఇంటికి వెళ్ళవకు, తొందరగా వెళ్ళు, నా కుమారుడు స్వరం నాకు వినపడింది, నా హృదయం కదిలించబడింది, పోయి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని చెప్పు అని అన్నాడు. సరేనని చెప్పి వెంటనే సరే ప్రభు అని మళ్ళీ ఈయన సొమ్మసిల్లిపోయి వెళ్ళిపోయి ఎండకి నడిచి హిజ్కియా నీవు గోడ తట్టు తిరిగి కన్నీరు గుర్చుట ఆయన చూశాడు, ఆయన హృదయం కదిలించబడింది, ఆయన సన్నిధికి చేరింది నీ ప్రార్థన, 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇస్తున్నాడంట అయ్యా అన్నాడంట. వామ్మో, 15 సంవత్సరాలు నేను బ్రతుకున్నట్లు, అది నేను అనుభవించినట్లు నాకు ఎట్లు తెలియను. ఏంటంట విన్నారా? నాకు ఎట్లు తెలియను. మరి నాయనాడు చచ్చిపోతావు అంటేనే నమ్మాడు. గత వరికి వాడతాడు తిరిగాడు. 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇచ్చానయ్యా అంటే నాకు ఏదైనా సూచనీవా? ఏంటంట సూచనీవా అని అడిగాడంట. అట్టి విశ్వాసం కలిగిన వారు మన పితరుల్లో కొందరు ఉన్నారు కాబట్టి ఇంకా మనం అలాంటిది కలిగి ఉన్నాం. అది తీసేసుకుంటే ఆశీర్వాదం వచ్చింది, దేవుని దీవెన వచ్చింది. కాబట్టి మరి దేవుడు నీతో పలుమార్లు మాట్లాడి ఏదైనా రాళ్ళు ఉన్నాయమ్మా తీసేసుకోండి, ఇంకా ఒడ్డు గింజలు ఉన్నాయమ్మా తీసేసుకోండి. అదేంది ఒడ్డు గింజలేక మనం తినేది? ఒడ్డు గింజలే తింటాం కానీ ఒడ్డు గింజల బియ్యం లోనున్న బియ్యాన్ని తింటాం కానీ పైన పొట్టుని తినం. పైన పొట్టు ఏదైనా దేవునికి అయిష్టమైంది ఉంటే పొట్టు తీసేసుకొని మనము మరి ముందుకెళ్ళినట్లయితే మన కుటుంబానికి ఆకలి తీర్చేవారిగా, అవసరం తీర్చేవారిగా, అక్కర్లో నుంచి వారిని లేవనెత్తేవారిగా మనం ఉంటామని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే, ముందుగా నిన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడంటే కారణం ఏంటంటే, తర్వాత నిన్ను బట్టి నీ కుటుంబం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సంతోషంగా ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన ఉద్దేశమైనది. కనుక లూదియాలో దేవంట తెరవబడిందంట. ఇల్లు ఏమైందంట? రక్షణశాలగా మారిపోయింది. కాబట్టి నీవు రక్షించబడ్డావు. దేవుడు నిన్ను మరి తన సన్నిధికి చేర్చుకొని, దేవుడు నేను ప్రత్యేకించి ఒక సంఘంలో ప్రత్యేకమైన గుర్తింపు నువ్వు కలిగి ఉన్నావంటే ఒక గొప్ప ఉద్దేశం దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. అదేంటంటే నిన్ను బట్టి తర్వాత ఎవరు రావాలంట? నీ కుటుంబం రావాలంట. ఇప్పుడు మనం ఎక్కువగా ఏంటంటే దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడంట. ఆ రక్షకుడు పుట్టి ఉన్న వాడి అంశలో వినండి, యేసుప్రభు వారి అంశలో, యేసుప్రభు వారి గోత్రంలో, యేసుప్రభు వారి యొక్క ఏమంటారు దాన్ని, యూదా గోత్రంలో, మీకు అర్థం అవ్వాలని చెప్తాను. అందరు పురుషుల పేర్లు రాశారు కానీ ఎంతమంది పేర్లు రాశారు? 9 ఆడవాళ్ళ పేర్లు రాశారు. 9 ఆడవాళ్ళు. 9 ఆడవారిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? నేను మాత్రమే కాదు అని. మొదటి ఆమె ఎవరు చెప్పాలా? యూదా తామారు నందు పేరేదును ఎవరు? తామారు. తర్వాత రాహాబు, సొలొమోను తల్లి మరియా. వాళ్ళందరూ స్వార్థపరులు మాత్రం కాదు, అందుకనే వారు దేవుని సంఖ్యలో ఉన్నారు. రూతు కూడా ఉంది. కాబట్టి చెప్పండి స్వార్థపరుల వాళ్ళు, స్వార్థపరులు అయితే రూతు అక్కడే ఉండేది. ఎవరికి లాగా ఉండేది? తోడుకోడలాగా ఉండేది. జాగ్రత్త, వీళ్ళందరూ తోడుకోడలు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు చెప్తున్నాడు. మరి ఒకవేళ వాళ్ళ మీద అసూయ కలిగి, ద్వేషం కలిగి, ఇది అన్యులుగా ఉన్నవారికి, కుటుంబ సభ్యులు ఎవరైనా అలాంటి కలిగి ఉన్నప్పుడు వారు కలిగి ఉన్న దాన్ని బట్టి కూడా నేను వడ్డిస్తాను అంటే కుదురుద్దా? కుదరదు కదా, కుదరదు. ఒక్క చక్కని మాట చెప్పాడు, నువ్వు మాకు చేసిన ఉపకారానికి ప్రతిగా నీకు ఉపకారం చేస్తామని అడిగితే ఆమె ఒక మాట అంది, అయ్యా నేను మాత్రం కాదు కానీ ఎవరంట, నా బంధువులందరూ నేను తెచ్చుకుంటాను, ఈ ఇంట్లో ఉన్న వారందరిని మీరు కాపాడుతానన్నారు ఆయన. కాబట్టి నీ ఇంట్లో ఉన్న వారిని కాపాడాలంటే నీ ఇంట్లో ఉన్న వారి కొరకు నువ్వు ఎవరి దగ్గర ప్రయాసపడాలా? దేవుని దగ్గర ప్రయాసపడాలా. ఎవరికి లాగా ప్రయాసపడాలా? కనికరం పొందుకున్న పితరులాగా ప్రయాసపడాలా. బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధనలో రాయబడింది, మరి కొనియాడబడిన స్త్రీల యొక్క జాబితా అని కొంతమంది పేర్లు రాయబడింది. కాబట్టి అలాంటి పేరు నీవు కూడా, అలాంటి జీవగ్రంథం నీ పేరు కూడా లెక్కించబడాలి అంటే నీవు నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, లేదా నీ యొక్క బంధువుల కొరకు, రక్త సంబంధికుల కొరకు నీ మీద వచ్చిన ప్రయాస నీవు మరి
ఎరిగి నీ జీవితాన్ని సాక్ష్యాన్ని పొందుకున్నట్లయితే గొప్ప దీవెన్నే చూడగలవు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సౌలు సొమ్మసిలిపోయాడు, కానీ దేవుని బలాన్ని కోరుకోలే. ఏమన్నాడంటే నేను సొమ్మసిలిపోయాను అన్నాడు, కానీ ఏ విధంగా ప్రార్థన చేయాలో అది తెలుసుకున్నాను. కాబట్టి నీవు ప్రార్థన చేసేటప్పుడు నీవు దేవునికి అన్ని విషయాల్లో నమ్మకంగా యోగ్యురాలుగా ఉంటున్నావా లేవా అని జాగ్రత్త చూసుకోనండి. దేవుడికి నీ సమయాన్ని ఇచ్చేటప్పుడు, నీ ధనాన్ని ఇచ్చేటప్పుడు, దేవుడు నీకు ఏది ఇచ్చాడో ఆ విషయాలన్నిటిలో కూడా దేవునికి నీవు నమ్మకంగా ఉంటున్నావా లేదా జ్ఞాపకం చేసుకోనండి. నీవు నమ్మకంగా లేకపోతే వెంటనే దావీదుకు లేక దావీదు మనసు కలిగి మీరు ఉంటారని దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, దావీదు లాంటి దావీదు మీద ఎంత ప్రేమ కలిగి, ఎంత దయ కలిగి, ఎంత జాలి కలిగి, ఎంత మనసు కలిగి దేవుడు ఉన్నాడో అంత మనసు నీ మీద కూడా కలిగి ఉండబట్టే ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించినట్లుగా ఈరోజు దేవుడు తన వాక్యాన్ని నీ ముందుకు పంపించేయమంటాడంటే, నువ్వు చేయించున్నది ఒకసారి పరిశీలన చేసుకో. నీ ఆశీర్వాదాన్ని, నీ నెమ్మదిని, నీ సంతోషాన్ని దొంగిలించిన నువ్వు పోగొట్టుకున్న స్థలాన్ని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దావీదు ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? అయ్యా, నా పొరపాట్లు నేను ఏం చేస్తానన్నాడు? కప్పుకోనయ్యా, ఒప్పుకుంటానయ్యా. నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాను కాబట్టి నూతనమైన దీవెన పొందుకోవడానికి నేనేం చేస్తానన్నాడు? ఒప్పుకొని విడిచిపెట్టి నీ నూతనమైన దీవెన, నూతనమైన హృదయాన్ని కలిగి ఉంటాను అన్నాడు. కాబట్టి మరి నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం. ఇదిగో పాతవి గతించను, మీరు అన్న పాతయే ఉన్నాయి, కొత్త చీరలు వద్దు అని అంటారా? చెప్పండి. ఎన్ని ఉండగానే పుట్టినరోజుకి చీర కావాలి, పెళ్లి రోజుకి చీర కావాలి, అప్పుడు ఉండా లేకపోయినా పండగ రోజు చీర కావాలి. అడుగుతారా అడగరా? పని చేయకపోయినా అడుగుతారు. మా అమ్మాయిలు తెగ పని చేస్తున్నారు. కాబట్టి మరి కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం. నీ హృదయము, నీ జీవితము నూతన పరచబడితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఆ విధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రభు ఆత్మ మనకి తోడేళ్ళు ముందుకు నడిపించును గాక. ఆమేన్. తలవంచని ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు.